ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ అనమాట. దీని పూర్తి వివరాలు తెలుసుకుందాం. 2024 సంవత్సరంలో నూతనంగా ఏర్పాటు చేశారు ఉమ్మడి కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవడానికి ప్రభుత్వం జారీ చేసిన కార్డే ఈహెచ్ఎస్. దీనినే ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ అని కూడా అంటారు. ఈ ఈహెచ్ఎస్ కార్డుని ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో తీసుకురావడం జరిగింది. కనుక ప్రతి ఒక్క ఉద్యోగి మరియు పెన్షనర్ ఈ న్యూ ఈహెచ్ఎస్ కార్డుని సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ చేసుకునే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూసి మీరు చేసుకోగలిగితే చేసుకోండి. ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు, ఎటువంటి లాగిన్ కూడా అవసరం లేకుండా సులభంగా 7 అంకెల హెచ్ఆర్ఎంఎస్ నెంబర్ ఉంటే చాలు. అంటే మీరే మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా, ఏ ఇంటర్నెట్ షాప్కి డబ్బులు పే చేయకుండా మీకు మీరే ఈ యొక్క ఈహెచ్ఎస్ కార్డుని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు చేయాల్సిన పనులు: మీరు లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇందాక చెప్పాను కదా, హెచ్ఆర్ఎంఎస్ నెంబర్ అంటే ట్రెజరీ ఐడి అనమాట. 7 అంకెలు కలిగి ఉంటుంది. మీ ట్రెజరీ ఐడిని మీరు ఎంటర్ చేసి తర్వాత ఫైండ్ డీటెయిల్స్ కొడితే ఆ తర్వాత మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన తర్వాత ఈహెచ్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే పోనీ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, హౌ టు డౌన్లోడ్ ఈహెచ్ఎస్ కార్డ్ అని కొట్టండి, దాన్ని వేరే ఫోన్లో చూసుకుంటూ ఈ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీ మెథడ్. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్యామిలీలో కొంచెం చదువుకున్న వాళ్ళతో చేయించుకోండి. ఈ హెల్త్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుని ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని ప్రైవేట్ అండ్ ప్రభుత్వ హాస్పిటల్లో చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.